గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు సంధ్య, నా ఆయుర్వేదిక్ డాక్టర్. నేను మీర్జాపురంలో జరీనా గారి వాళ్ళ అమ్మగారికి షుగర్ పైన మోకాళ్ళ నొప్పుల పైన మన VR4 ఇవ్వడం జరిగింది. వారి యొక్క మాటల్లో వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. అమ్మ, మీ పేరు? ఊరు పేరమ్మా? మిర్జాపురం. అమ్మ, మీరు ఏ సమస్యతో మన VR4 వాడారు? గతంలో మీ సమస్యలు ఏంటి? ఏ సమస్యలతో ఇబ్బంది పడ్డారు? నడుము నొప్పి, కాలు నొప్పులు, పడుకుంటాకి ఇబ్బంది. ఒకరు చెయ్యి వేస్తే ఆ చెయ్యి పట్టుకుని పడుకుంటాం, మళ్ళీ వచ్చి ఒకరు చెయ్యి వేస్తే లెగిసి కూర్చుంటాం. అలాంటిది అంతకుముందు హాస్పిటల్స్కి ఎక్కడికైనా వెళ్ళారమ్మా? వాడామమ్మా. విజయవాడ, బందర్లో వాడారు. వాడినా అది తగ్గదమ్మా, ఇక అంతే అట్లాగే ఉంటుంది. మందులు కూడా పెద్దగా వాడవద్దు, బొయ్యిలన్నీ అరిగిపోయినాయి, ఏమి వద్దన్న. మా మేనల్లుడు కూడా నువ్వు వాడొద్దు అత్తాయిక, మందులు మానేసి నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు. అంటే నడవలేకపోయేవారమ్మా? నడవలేకపోయేదాన్ని, పడుకోలేకపోయింది, చాలా ఇబ్బంది. ప్యాసులు ఇవ్వాలన్నా మా అమ్మాయి వచ్చి చేయబట్టుకుంటేనే లెగిసి దొడ్లోకి వెళ్ళి వచ్చేదాన్ని. మళ్ళీ పడుకోవాలన్నా చెయ్యిస్తేనే అవి చేయి పట్టుకొని పడుకునేదాన్ని. ఇప్పుడు ఏం లేకుండా నా అంతటికి నేనే లెగిస్తున్నాను, తిరుగుతున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. ఏం పర్వాలేదు, వంట చేస్తున్నాను ఇంట్లో కూర్చొని. ఇప్పుడు ఏం పర్వాలేదమ్మా. అమ్మా, ఇప్పుడు మీకు స్కిన్ ప్రాబ్లం ఉండేది కదా, అప్పుడు ఆ ప్రాబ్లం ఎలా ఉందమ్మా? ప్రాబ్లం కూడా తగ్గిందమ్మా. దాంతో ఇబ్బంది పడేవారమ్మా బాగా? స్కిన్ చాలా ఇబ్బంది పడ్డానమ్మా. ఇప్పుడు ఏం లేదు, పొడి మందులు చాలా 2-3 నెలలు వాడాము. అది తగ్గి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చాక ఈ మందులు మీరు ఇచ్చి మందులు వాడాక అసలు ఏం లేకుండా మచ్చ తగ్గిపోయింది. ఓకే, మీరు ఇప్పుడు వాడిన టాబ్లెట్స్ ఏమైనా చూపించగలరమ్మా? రోజుకి ఎన్ని వేసుకుంటున్నారమ్మా? ఉదయం 3, మధ్యాహ్నం 3, సాయంత్రం 3. ఓకే, ఇప్పుడు మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? షుగర్ కూడా కంట్రోల్లోనే ఉంది. అంటే ఎన్ని టాబ్లెట్లు వేసుకునేవారు, ఇప్పుడు ఎన్ని వేసుకుంటున్నారు? ఫస్ట్ 2 వేసుకున్నాను 3 రోజులు, ఒకటి. ఇది కాదమ్మా, షుగర్కి. షుగర్ 2 వేసుకునేదాన్ని, పొద్దున 1, సాయంత్రం 1. ఇప్పుడు ఉదయం 1 వేసుకుంటున్నాను. షుగర్ నార్మల్గా ఉందమ్మా? జరీనా గారు, మీ అమ్మగారికి ఎలా ఉంది? మీ మాటల్లో మీరు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా మమ్మీని చూసి నేను చాలా చాలా బాధపడేదాన్ని. వీళ్ళకి ఎలా నేను చేయగలను, ఏ మెడిసిన్ వాడాలి, అలా అంటే మాకు సత్యనారాయణ గారు అని ఒక గొల్లపల్లి నుండి వచ్చి LIC కట్టించుకునేవారండి. ఆయన నాకు చెప్పారు, 3 months వరకు థింక్ చేసాం, అమ్మో అమౌంట్ చాలా అవుతుందా అని. ఆ తర్వాత సత్యనారాయణ గారే అన్నారు, ఒకరోజు కాల్ చేసి, నేను డాక్టర్ గారిని తీసుకొస్తున్నానండి, మీరు తర్వాత అయినా డబ్బులు ఇస్తారు, కానీ నేను ఫస్ట్ బాధ చూడలేకపోతున్నాను, ఫస్ట్ ఒక కిట్ నేను ఇప్పిస్తాను అన్నట్టుగా ఆయన చెప్పి కిట్ ఇప్పించారండి. అది వేసుకున్న దగ్గర నుండి రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ కనిపించింది మా మమ్మీలో. ప్రతిదీ ఏ చిన్నదైనా తనకి మెడిసిన్ మంచం దగ్గరే అందించాల్సి వస్తుంది, బెడ్ దగ్గరే. ఇన్కేస్ ఒక్కొక్కసారి వాటర్ కూడా పడుకునే తాగేసేవారు మమ్మీ. అలాంటి సిచ్యువేషన్స్ చాలా బాధపడేదాన్ని. అన్నీ మంచం దగ్గర పెట్టి నేను స్కూల్లోకి వెళ్ళేదాన్ని, వచ్చి అన్నీ మళ్ళీ చదివి. ఇప్పుడు నేను మమ్మీకి మెడిసిన్ ఇప్పించిన తర్వాత మమ్మీ నాకు క్యారేజ్ కడుతున్నారు, అది గ్రేట్. థ్యాంక్ యూ అమ్మా. అలాగే మీరు బాగుండడమే కాదు, 10 మందిని బాగు చేయాలి. 10 మందిని బాగు చేయటం వల్ల మనం ఆ రోజు ఇంకా విజయం సాధించిన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ.